ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులను అప్రమత్తం చేసేందుకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీసులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ రహదారిపై ప్రమాదకరమైన మలుపులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులను పోలి ఉండే ట్రాఫిక్ పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేశారు. అతివేగానికి కళ్లెం వేయడం, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం, సుల్తాన్పూర్ నుండి కరీంనగర్ వరకు ఉన్న ప్రధానమైన యూటర్న్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. అనవసరమైన చోట్ల 30 స్టాపర్లతో పాటు ప్రయోగాత్మకంగా మొత్తం 16 ట్రాఫిక్ పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేశారు. దూరం నుండి చూస్తే సాక్షాత్తు ట్రాఫిక్ పోలీసులే విధుల్లో ఉన్నట్టుగా కనిపించడంతో వాహనదారులు అప్రమత్తమై వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్తారని పోలీసులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడమే ఈ యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే శాఖ పరంగా అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు కోరుతున్నారు. చూసుకుంటే సరాసరి నెలకు ఒక 4 ప్యాటల్, తర్వాత ఒక 6 9 ప్యాటల్ అట్లా అవుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 2024తో కంపేర్ చేస్తే 2025లో ఇంకా అధిక మొత్తంలో పెరగడం కూడా జరిగింది. దీనిపై మా సిపి గారు కూడా ప్రత్యేకంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఏదైనా మనం కంపల్సరీగా దీనిపై అవేర్నెస్ కల్పించడం, తర్వాత ఏదైనా మనం పద్ధతులు చర్యలు తీసుకోవాలని మాకు సిపి గారు పర్టికులర్గా చెప్పడంతో మేము ఒక 30 స్టాపర్లను ఆల్మోస్ట్ రేణిగుంట నుంచి అరుగునూరు వరకు ప్రతి జంక్షన్ దగ్గర, తర్వాత ప్రతి యూటర్న్ దగ్గర పెడితే కొంతవరకైనా మనకు స్పీడ్ అనేది తగ్గించగలుగుతామనే ఉద్దేశంతో స్టాపర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలీస్ అంటే మనం ఒక జంక్షన్లో కానీ ఎక్కడైనా అంటే ఎప్పుడు స్టేబుల్గా ఉండడం అనేది జరగదు. అందుకే మేము ఒక వినూతనంగా పోలీస్ డాగ్స్ని కూడా ఒక 6ని జంక్షన్లలో పెట్టేసి పర్మనెంట్గా అక్కడ పెట్టేసి అక్కడ పోలీసు ఉన్నాడనే భయంతో కొంతమంది భయపడతారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఉదయం లేచి నుండి సాయంత్రం పడుకునే వరకు రోజు ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. అతి వేగం కావచ్చు, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం వంటి నిర్లక్ష్య చర్యల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలన్నిటిలో కొన్నింటిని నివారించవచ్చని ఈ ఆలోచనతోనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ రహదారిపై ప్రమాదకరమైన మలుపులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులను పోలి ఉండే ట్రాఫిక్ పోలీస్ బొమ్మలను ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత ఫలితాలు అనుకూలంగా ఉన్నట్లు తిమ్మాపూర్ ఎస్ఐ తెలిపారు. 2024తో పోలిస్తే 2025 ప్రమాదాల సంఖ్య ఎక్కువగా పెరిగిందన్నారు. ముఖ్యంగా NH44 రోడ్డు కాబట్టి ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్ రూట్ కు వెళ్లే వాళ్ళు ఎక్కువ స్పీడ్ తో ప్రయాణాలు చేస్తుంటారు. కాబట్టి ప్రతిరోజు 1-2 ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని పెడితే తక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలుసుకుని రోడ్డుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలి ఉన్నట్టుగా బొమ్మలను తయారు చేసి ప్రధాన కూడలిలా వద్ద ఈ బొమ్మలను పెట్టామని తెలిపారు. దాంతో అంటే పోలీసులు ఉన్నారు, కొంచెం స్లోగా వెళ్ళాలి అనే కొంచెం కాన్సెప్ట్ తో మేము 6 డాల్స్ కూడా జంక్షన్లలో పెట్టడం జరిగింది ప్రత్యేకంగా. ఇవన్నీ కూడా మాకు సిపి సారు మాకు సూచించడం జరిగింది. దీంతో అంటే మేము ఇవి పెట్టడం వల్ల ఆల్మోస్ట్ చాలా మంది కూడా స్పీడ్ అనేది చాలా వరకు తగ్గిస్తున్నారు. అంటే యూటర్న్ల దగ్గర కావచ్చు. మేము చాలా యాక్సిడెంట్ చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్లు యూటర్న్ తీసుకునేటప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కరీంనగర్ కావచ్చు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ కావచ్చు పోయే వెహికల్స్ స్పీడ్గా ఉంటాయి కాబట్టి హిట్ అవ్వడం, తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల మనం స్టాపర్లు ఎప్పుడైతే పెట్టామో కొంతవరకు మనకు స్పీడ్ అనేది కంట్రోల్లో వస్తుంది. అక్కడ మనకు చూసుకొని క్రాస్ చేస్తున్నారు కాబట్టి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని మేము భావించి పెట్టడం జరిగింది. ఇవి పెట్టడం వల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఇవి మంచి ఫలితాలు ఇవ్వడంతో రానున్న రోజుల్లో జిల్లాలోని ప్రధాన కూడలీల వద్ద మొత్తం ఇలాంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ బొమ్మలను పెట్టి ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు శాఖ పరంగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, వాహనదారులు కూడా ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుతున్నారు. 15 యూటర్న్ల దగ్గర ఆల్మోస్ట్ 30 స్టాపర్స్ పెట్టాం. అంటే ఒక బొమ్మకి ఎంత ఖర్చు? ఒక 7,000 to 8,000 సీసీ కెమెరాల కింద పెట్టాం. ఎవరైనా వాటిని ఏమైనా డ్యామేజ్ చేయడం చేస్తే పక్క రెస్పాన్స్ ఉంది సార్. ఇప్పుడు పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 2 days అవుతుంది. అబ్జర్వ్ చేస్తే మాకు డైలీ ఒకటి చిన్నగా అంటే ఏదో ఒకటి చిన్న వెహికల్ యాక్సిడెంట్ అని ఏదో ఒకటి మాకు వస్తూ ఉండేది. ఈ 2 days నుంచి మాత్రం ఎలాంటి చిన్నది కూడా మాకు రాలేదు.